హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే చంద్రన్న ఇళ్లకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సొంత స్థలం కలిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లైతే మంజూరు చేస్తున్నారు. అలాగే సొంత ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలనైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే ఇళ్ల స్థలం కోసమైనా సరే, ఇంటి కోసమైనా సరే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు గాని, ఇళ్ల స్థలం గాని అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మీకు ఇల్లు గాని, ఇళ్ల స్థలం గాని లేకుండా ఉన్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. గతంలో ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా అయితే మనకు రద్దయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరి పట్టాలనేది రద్దు కాబోతున్నాయి, ఎవరెవరికి ఈ యొక్క బెనిఫిట్ అయితే అందబోతుంది, కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ అర్థమయ్యే భాషలో అయితే క్లారిటీగా చెప్తాను. సో అలాగే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇళ్ళకి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు అయితే రద్దు అయ్యే అవకాశం ఉంది. సో ఏ పట్టాలు అయితే మనకు రద్దు కాబోతున్నాయో కూడా క్లారిటీగా చెప్తాను కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ అయితే అవుతారనమాట. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. గవర్నమెంట్ నుంచి ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలనిచ్చి అందులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. అలాగే మీకు సొంత ఇంటి స్థలం ఉండి కాలనీ కనుక అంటే మీకు స్లాబ్‌తో కూడినటువంటి ఇల్లు గనక లేకపోతే ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో 2 ఆప్షన్స్‌లో మీరు ఏదైనా సరే బెనిఫిట్ అనేది పొందాలనుకుంటే మనకు కొన్ని కామన్‌గా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్‌ని కూడా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే అనౌన్స్ అయితే చేశారనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక మనం క్లారిటీగా వచ్చినటువంటి ఒక అప్డేట్ ప్రకారం అంటే నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే, సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటో మనం క్లారిటీగా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే సొంత ఇల్లు లేనటువంటి అర్హుల కోసం ప్రభుత్వం విశేష ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, గుర్తుపెట్టుకోండి, గతంలో మనకు 1.5 సెంట్ అయితే ఇచ్చారనమాట. 2 సెంట్లు 1.5 సెంట్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా మనకు ఈ యొక్క గవర్నమెంట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, 1 సెంట్ వచ్చేసి మనకు 6 అంకణాలు ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మీ ఏరియాలో సెంట్‌ని ఏమంటారో నాకైతే తెలీదు గానీ, సో మా ఏరియాలో ఏమంటారంటే 1 సెంట్‌ని వచ్చేసి ఒక 6 అంకణాలకైతే అంటారనమాట. సో మొత్తంగా మనకొచ్చేసి 3 సెంట్లు కలిపితే 18 అంకణాల ఇంటి స్థలం అయితే ఇస్తారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు అయితే ఇస్తారు. 2 సెంట్లు అంటే 12 అంకణాలు ఇస్తారన్నమాట పట్టణ ప్రాంతాల్లో. ఈ యొక్క చొప్పున స్థలాలు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు నిబంధనలైతే విడుదల చేసింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలనైతే పంపిణీ చేస్తారు. సో మీరు సింగిల్ కార్డ్‌లో మీరు జెంట్స్ ఉంటే మాత్రం మీకు ఇళ్ల పట్టా అయితే వస్తుంది గానీ, మీ కుటుంబంలో పురుషులుండి, స్త్రీలుండి ఇద్దరు గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టా అయితే వస్తుంది. స్థలాల పట్టాలను మహిళ పేరుతోనే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. దారిద్ర్య రేఖకు అనగా బీపీఎల్ దిగువన ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క స్కీమ్‌కి అయితే మొట్టమొదటిగా అర్హత సాధిస్తారు. సో రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఈ స్కీమే కాదు, చాలా స్కీమ్స్ అయితే వర్తించవు. కానీ బేసిక్‌గా మనకు ఈ యొక్క పథకం కూడా వర్తించదనమాట. అలాగే కేబినెట్ సమావేశంలో అందరికీ ఇల్లు పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 23 ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క స్కీమ్‌కి వచ్చేసి మనం చంద్రన్న ఇల్లు అంటున్నాం కదా! అయితే ఈ యొక్క స్కీమ్‌కి వచ్చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి సంబంధించి అందరికీ ఇల్లు అనే పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టాలు కన్వీనియన్స్ డీడ్ రూపంలో అయితే అందిస్తారన్నమాట. సో అదేవిధంగా మనకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పి సిసోదియా తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు పూర్తిగా లబ్ధిదారులకే. పట్టా ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. ఆ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి. సో గుర్తుపెట్టుకోండి, మీకైతే ఇళ్ల పట్టా ఇస్తారు. ఇళ్ల పట్టా ఇచ్చిన తర్వాత మీకు కేవలం 2 ఏళ్లలోనే అంటే 2 సంవత్సరాలలోనే మీరైతే ఇంటి నిర్మాణం అంతా కూడా పూర్తి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత మీకు ఇంటికి సంబంధించినటువంటి పూర్తి అధికారం అయితే మీకు వచ్చేస్తుందనమాట. సో 10 సంవత్సరాల తర్వాత మీకు పూర్తి అధికారం వస్తుంది. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే లబ్ధిదారులకు ఏపీలో సొంత ఇల్లు ఎక్కడా కూడా ఉండకూడదనమాట. సొంత ఇంటి స్థలం కూడా ఉండకూడదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ పథకాల్లో లబ్ధి పొందిన వారు ఈ యొక్క పథకానికైతే అనర్హులవుతారు. అలాగే 5 ఎకరాల మెట్ట భూమి
లేదా 2.5 ఎకరాల మించి మాగాణి అనేది ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. సో చూడండి, భూమి విషయంలో 5 ఎకరాల మెట్ట భూమి అయితే వరకు ఉండొచ్చు. అలాగే 2.5 ఎకరాల కంటే ఎక్కువ గనక మీకు ఈ యొక్క ఆహ్, మీకు మాగాణి అంటే వరి గాని అట్లాంటివి పండిస్తాం కదా! ఇట్లాంటి పంటలు వేసుకున్నటువంటి ఉంటే మీకు ఖచ్చితంగా అనర్హులనమాట. కుటుంబ సభ్యులు ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించినటువంటి, అలాగే నిర్మాణానికి స్థలాలు జరగకుండా ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, గత గవర్నమెంట్‌లో గత ప్రభుత్వంలో ఏవైతే ఈ యొక్క ఖాళీగా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఏవైతే ఇప్పటివరకు ఇంటి నిర్మాణ పనులు అనేది స్టార్ట్ చేయకుండా ఖాళీగా పెట్టున్నారో ఆ ఫ్లాట్స్ అన్నీ అయిపోతాయన్నమాట. సో మొత్తం తీసేస్తారు. సో తీసేసి ఆ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి కొత్త వారికైతే లబ్ధిదారులకి వేరే వాళ్ళకైతే ఇస్తారనమాట. అలాగే శ్మశానాలు, ముంపు ప్రాంతాలు ఉన్న స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం కలెక్టర్లకైతే ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు మీకు గత గవర్నమెంట్‌లో ఒక ముంపు ప్రాంతం గానీ, లేదంటే శ్మశానానికి దగ్గర గానీ, సో ఇట్లాంటి ఏరియాస్‌లో గనక మీకు శ్మశానంలో గానీ, గతంలో మనకు లేఅవుట్స్ గానీ ఇచ్చుంటే, ఆ లేఅవుట్స్ అన్నిటిని కూడా అయితే క్లియర్ చేసే అధికారం అనేది ఇప్పుడు కలెక్టర్లకైతే ఇచ్చేశారు. సో కలెక్టర్లకు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళైతే ఇంటి నిర్మాణం సంబంధించినటువంటి ఈ యొక్క పొజిషన్‌లన్నీ కూడా అయితే చెక్ చేస్తారనమాట. అలాగే మనకు లేఅవుట్‌లలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లు స్వాధీనం చేసుకొని అవసరమైన వారికి కేటాయిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తారు. తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ల ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. పట్టాలు పొందిన వారికి ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను కూడా మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక సంస్థలు, కార్పొరేషన్ల వద్ద అనవసరంగా ఉన్నటువంటి భూములను ఈ పథకానికి కేటాయిస్తారు. ఖాళీగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కు భూములను కూడా అవసరమైతే ఉపయోగించవచ్చు. అంటే మీకు ఏదైనా సరే ఒక ఏరియాలో మంచిగా ఉన్నటువంటి ల్యాండ్ ఖాళీగా ఉన్నదనుకోండి, దాన్ని కూడా లాగి ఇలా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను పరిశీలించాలి. పేదలకు భూములు విరాళంగా ఇస్తే అటువంటి దాతలను గుర్తించాలి. పట్టాల పంపిణీకి తగిన భూమి లేకుంటే సమీప గ్రామీణ ప్రాంతాలలో స్థలాలను గుర్తించాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలి. అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే యజమానులకు నష్టపరిహారం చెల్లించాలి. అంటే దీని చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ యొక్క ఏరియాలో ఓపెన్ ల్యాండ్ లేదు, అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండ్ లేదు. సో మీ ఏరియాలో భూములు ఉన్నాయి. సో ఆ భూముల్ని ఇప్పుడు మనకు లేఅవుట్‌లుగా మార్చాలంటే ఖచ్చితంగా ఆ భూమికి సంబంధించినటువంటి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం, ఒక ఎకరాకి పొలం ఇంత లెక్కనని చెప్పి డబ్బులు గవర్నమెంట్ కట్టి ఆ స్థలాన్ని తీసుకొని మనకు అక్కడ లేఅవుట్ అయితే వేయాల్సి ఉంటుంది. అది కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. ఇంకా మనకొచ్చేసి ఈ యొక్క పట్టాలకు తగిన పంపిణీకి తగిన భూమి గనక లేకపోతే, మీకు ఎగ్జాంపుల్ మీరు టౌన్‌లో ఉన్నారు. టౌన్‌లో నుంచి మీకు ఒక 1 ఆర్ 2 కిలోమీటర్స్ దూరంలో విలేజ్ ఉంది. టౌన్‌లో ఎక్కడ కూడా మీకు ల్యాండ్ లేదు. అట్లాంటప్పుడు ఆ విలేజ్‌లో మీకు లేఅవుట్స్ అయితే ఇస్తారనమాట. తర్వాత వచ్చేసి మనకు రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీకి మొత్తం ప్రక్రియ అంతా కూడా వీళ్ళే పర్యవేక్షిస్తారనమాట. మున్సిపల్ హౌసింగ్ శాఖల మంత్రులు, అధికారులు, సభ్యులు కూడా దీంట్లో ఉంటారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జీలు, మంత్రుల నేతృత్వంలో ఈ కమిటీలు అయితే మనకు ఏర్పడతాయి. పట్టణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి లభించిన చోట ఏపీ టిడ్కో, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా ఈ ఇళ్లనైతే నిర్మించి కేటాయిస్తారు. లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసిన 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి. లబ్ధిదారులకు మనకు ప్లాట్‌ను ఆధార్ కార్డు, రేషన్ కార్డులకు లింక్ అయితే చేస్తారనమాట. డూప్లికేట్ దరఖాస్తులను నివారించేందుకు ఇంటి స్థలం మనకు జాగ్రత్త పరుచుకోవడం కోసం ఈ యొక్క ఆధార్ కార్డ్‌ని, రేషన్ కార్డ్‌ని అయితే ఇంటి స్థలానికైతే లింక్ అయితే చేస్తారు. అలాగే మనకు ఆధార్ కార్డు మీద మనకిప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు మీద భర్త, భార్య సంతకాలు కలిగినటువంటి జెరాక్స్ ఇవ్వాలి. తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఉండాలి. అలాగే జాబ్ కార్డ్ జెరాక్స్ ఉండాలి. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్‌కు అనుసంధానం అంటే లింక్ అయినటువంటి మొబైల్ నంబరు. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 రకాల డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ పత్రాలు అనేది మనం ఇచ్చిన తర్వాత మనం పరిశీలించి అర్హులనైతే గుర్తిస్తారనమాట. అర్హులను గుర్తించేందుకు అందరికీ ఇల్లు ఈ పథకాన్ని దశకంగా అయితే అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట. సో టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే 8 రకాల డాక్యుమెంట్స్ అయితే మనం ఇవ్వాలి. అది కూడా ఇల్లు లేనటువంటి వారికి మనకు
సో టోటల్‌గా మనకు ఇల్లు లేనటువంటి వారు ఉండాలి. ఆధార్, రేషన్ కార్డ్ పైన మీకు కరెంట్ మీటర్ కూడా ఉండకూడదనమాట. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అనేది ప్రవేశపెట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సొంత ఇంటి కలనైతే పేదలందరూ కూడా నెరవేర్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, అలాగే ఇవి మనకు 10 సంవత్సరాల తర్వాత మన సొంతంగా మనమైతే పూర్తి హక్కులైతే మనకైతే లభిస్తాయన్నమాట. సో అమ్ముకోవడానికైనా లేదంటే మనం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైనా సో అన్నీ కూడా మనకైతే లభిస్తాయన్నమాట. సో ఈ యొక్క అప్డేట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. దయచేసి వీడియోని పూర్తిగా 1, 2 సార్లు చూసి తర్వాతే మీరు కామెంట్ అయితే చేయండి. నేను కామెంట్‌లో మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు పూర్తి విషయం అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బెల్‌ని వెంటనే అయితే మీరు క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్‌ని అయితే కొట్టి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.